నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ఈ నెల 9వ తేదీన పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ్డ గిరిబాబు ఆదేశాల మేరకు రౌత్రపూడి మండల కన్వీనర్ చింతకాయల సత్యనారాయణ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో రౌత్రపూడి మండలంలో అన్నదాత పోరు పోస్టర్లను విడుదల చేశారు। జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంటల గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ఉచితంగా పంటల బీమాని మేము ఆ టైంలో అందించడం జరిగింది। దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా వర్షాకాలంలో రైతులు నష్టపోయినటువంటి సందర్భంలో ఆ రైతాంగానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ విధంగా అనేక రకాల డిమాండ్లతో మేము రేపు ఆర్డీఓ ఆఫీస్కి వినతిపత్రం అందజేస్తూ ఉన్నాం। మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఇంత ఇబ్బంది పెడతా ఉంటే ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు। రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం। జై అండి। మరి ఈరోజు రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ్డ గిరిబాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఎరువులు బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరుబాట అనేటువంటి ఈ కార్యక్రమం తలపట్టాలనేటువంటి నాయకుల యొక్క సూచనల మేరకు రౌతులపూడిలో మండల పార్టీ అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి। మరి ఈ కార్యక్రమంలో దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుకే ఈరోజు అన్నం లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి విధానం ఈ కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ చేస్తుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం। ఎందుచేతంటే పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించలేకపోతూ ఉన్నారు, పంటలకి ఈ రోజున ఎరువులు ఇప్పించలేకపోతూ ఉన్నారు, రైతుకి ఎటువంటి సహాయ సహకారం అందించలేకపోతున్నారు। మీరు దేనికోసం ఈ అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా రౌతులపూడి మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఏకతాటి మీద మిమ్మల్ని అందరినీ ప్రశ్నించడం జరుగుతూ ఉంది। ఎందుచేతంటే యూరియా సహా రైతులకు అవసరమైనటువంటి ఎరువుల్ని వెంటనే పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి, ఎరువులను పక్కదోవ పట్టిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మా మండల పార్టీ తరఫున మేము మీకు విన్నవిస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర